పులిహార మా అమ్మగారు నాకు నేర్పారు, మీకు నేను చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు అన్నీ చూపిస్తాను. ఇవి ఆవపెట్టి పులిహారకి కావాల్సిన పదార్థాలు: బియ్యం, కడిగిన బియ్యం 2 గ్లాసులు, 1 కప్పు వేసిన గుళ్ళు, తాలింపు గింజలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 10, చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి, ఇంగువ, కరివేపాకు తగినంత, సాల్ట్ తగినంత, పసుపు తగినంత, 10 పచ్చిమిరపకాయలు. ఇది ఆవాలు గుజ్జు తీసుకుని నీళ్ళతో మిక్సీ ఆడి గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. తగినంత నూనె. ఇదే చేసే పదార్థాలు. చేద్దాం రండి. ఇలా కడిగిన బియ్యం 2 గ్లాసులు బియ్యం కడగాలి. ఇలాగా 2 గ్లాసులు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ అన్నం ఉడుకుతుండగా మన పక్కన పోపు వేసుకోవచ్చు. 2 చెంచాలు ఆయిల్ వేయాలి. ఇందులో తాలింపు గింజలు ఇలాగా ఎండుమిరపకాయలు 10 గింజలు వేస్తాం. కరివేపాకు ఒక తగినంత, వేసిన గుళ్ళు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 10, ఎర్రకాలు వచ్చాక వేయించుకోవాలి. ఎర్రకాలు వేస్తే బాగా రుచిగానే ఉంటుంది, బాగుంటుంది. తర్వాత ఇంగువ తగినంత, ఈలోగా పోపు వేగుతుండగా చింతపండు గుజ్జు తీసుకోవాలి. హైలో పెట్టుకోకూడదు, స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. బాగా వేగంగా వచ్చినట్టు వేగాలి. ఈలోగా అన్నం రైస్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం నానబెట్టుకున్న గుజ్జు తీసుకున్నాం చింతపండు, ఇది ఇందులో వేయాలి. చూసారా ఎంత స్మెల్ వస్తుందో.
ఇలా మంచి వాసన వస్తుంది. దీంట్లో తగిన సాల్ట్, రెండు స్పూన్లు వేసా. కావాల్సి తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. రైస్ అవుతుంది. ఇది బాగా దగ్గర పడ్డాక బాగా దగ్గర పడాలి. ఒక 5 నిమిషాల టైంలో దగ్గర పడుతుంది. అయిపోయింది. ఇది కట్టేసాం స్టవ్. ఇది పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని రైస్ అవుతుంది. రైస్ అయిపోయాక ఒక పెద్ద బేసిన్ తీసుకుని మనం వండుకున్న ఇందాక అన్నం రైస్ వండాం కదా, అది ఇందులో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని 2 చెంచాలు స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఇలా కలపాలి. కలపాక ఇందాక గుజ్జులా పెట్టుకున్నాం కదా చింతపండు, అది ఎదురు వేసేయాలి. ఇలాగా ఈ గుజ్జు వేసుకుని కలపాలి. అడిగి నుంచి చివరిదాకా పైదాకా కలుపుకోవాలి. కలపాలన్నమాట. అంతా కలుపుకోవాలి. వేడి మీద ఇప్పుడు మనం ఆవుపిండి ఆడుకున్నాం కదా, నీళ్ళు పోసుకుని మిక్సీలో అది వేడి మీద వేయకూడదు. కొంచెం చల్లారాక వేసుకోవాలి, లేకపోతే చేదు. ఇలా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాలు చల్లారాక ఈ ఆవుపిండి ఇందులో వేసుకోవాలి. చల్లారిపోయింది కాబట్టి ఆవుపిండి, ఇందాక ఆడుకున్న ఆవుపిండి ఇందులో వేయాలి. ఇందులో వేసుకుని ఒకసారి మళ్ళీ కలపాలి. అంతా కలవాలి. ఆవుపిండి అంతా కలవాలి. రెండు స్పూన్ల నూనె ఆయిల్ వేసి ఆవపెట్టిన పులిహోర రెడీ. ఒక ప్లేట్లోకి తీసాను. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి. అదండి ఆవుపెట్టి పులిహోర చేసే పద్ధతి. మరోసారి మరో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.